పట్లో అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆలయ ట్రస్టీ చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ జూన్ 26వ తేదీన రాజీనామా చేశారు. कोर्ट में पेश किया गया है। आप सामने की तरफ तस्वीर देख सकते हैं कि टिन्नू यादव ట్రస్ట్ సమావేశానికి ముందు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ లేఖ విడుదల చేశారు. రామమందిరం నుంచి కానుకల దొంగతనం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దొంగతనం ఆరోపణలపై తీవ్రంగా బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కాసేపట్లో సమావేశం కాబోతోంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుభాన్ మధ్యాహ్నం 3 గంటలకు అంటే అయోధ్య రామమందిరం ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం ప్రారంభమైందని చెప్పాలి. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పాల్సి ఉంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాల పైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే తమ పదవులకు రాజీనామా కూడా చేసిన నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక మణిరామ్ చావ్ని ఆశ్రమంలో సమావేశం ప్రారంభమైంది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ట్రస్టీ ప్రెసిడెంట్ నిత్య గోపాల్ దాస్ సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక రామ మందిర నిర్మాణం కోసం సరికొత్త పరిపాలనా వ్యవస్థను తీసుకొస్తారా, లేదంటే ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా చర్చకు తీసుకొస్తారు? చంపత్ రాయ్తో పాటు అనిల్ పైన అనిల్ మిశ్రాతో వేటు వేయడంతో పాటుగా పూర్తిగా కూడా నిధుల దుర్వినియోగానికి ఇక పూర్తిగా కూడా చెక్కు పెట్టే విధంగా రామ మందిర నిర్మాణం కోసం సరికొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. సమావేశంలో అత్యంత క్రూషల్ గా ఉండబోతుందని చెప్పాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా రామ మందిర నిర్మాణ ప్రారంభాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కానీ రాముడి గుళ్ళోనే నేరుగా అందులో పనిచేసే వారే పూర్తిగా కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారిపోయింది. అనేక ఆరోపణలు రామ మందిరంలో పనిచేస్తున్న ట్రస్టీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ సైతం కూడా దీనిపైన కొంత కఠినంగా ఉన్నట్టు తెలుస్తుంది. విరాళాల అవినీతిపై ఓవైపు సిట్టు విచారణ జరుగుతున్నా, మరోవైపు సిట్టు మధ్యంతర నివేదికను కూడా ఈ రోజు సమర్పించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూలై చివరి వారం వరకు కూడా సిట్టును విచారణ పొడిగించారు. బాధ్యులపై అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలని, పవిత్రమైన రామ మందిరంలో రామునికి సంబంధించిన నిధుల దుర్వినియోగం పైన ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యాన్ని మరోవైపు సమావేశానికి ముందు అయోధ్య రామ మందిర విరాళ దుర్వినియోగం పైన ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ సైతం కూడా ఒక కీలక లేఖను కూడా విడుదల చేశారు. దాదాపు రామ మందిరం నుండి కానుకలు దొంగతనాలు జరిగిందన్న ఆరోపణలను తను తీవ్రంగా బాధించాయని, మరోవైపు దీనికి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆయన లేఖలో విజ్ఞప్తి చేయడంతో పాటు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు తనకు పూర్తిగా విశ్వాసం ఉందని, ట్రస్ట్ ముఖ్యంగా ఏదైతే నిధుల దుర్వినియోగం సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు కావచ్చు, దీని వెనుక ఉన్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. మరోవైపు ఈ విషయాన్ని ఎవరు కూడా రాజకీయం చేయకూడదనే లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామ మందిరం అత్యంత పవిత్రమైన ఆలయం నిర్మించుకున్నాం, నిధుల దుర్వినియోగం అంశంలో మాత్రం ఎవరు కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిందిగా, ముఖ్యంగా ఆ దేవుడి పైన ఎక్కడ కూడా రాజకీయం చేయొద్దనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ట్రస్టీలో కీలక సభ్యులంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇదంతా కూడా రామ మందిరం పరిసర ప్రాంతాల్లోనే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుభాన్, అలాగే ట్రస్టీలు ఆల్రెడీ గత నెలలో రాజీనామా కూడా చేశారు 26న. ఇక దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశాలను కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్ పెద్ద ఎత్తున కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చినమాట. ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా చంపత్ రాయ్తో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రాలు ఉన్నారు. అయితే జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి సంబంధించి ముఖ్యంగా ఆయన డ్రైవర్ తన్నీ యాదవ్ ప్రధాన కీలక నిందితుడిగా ఈ కేసులో పేర్కొన్నారు. సిట్టు ఇటీవల విచారణ సందర్భంలో కూడా నిబ్బరపోయే నిజాలని బయటకు వచ్చాయి. దాదాపు అనేక లక్షల రూపాయలను సైతం కూడా బ్యాంకు పంపించే సమయంలోనే తిరిగి వారి నివాసాలకు పంపించుకున్నట్టుగా, వారికి సంబంధించిన నిధుల్ని సైతం కూడా పోలీసులు కొంత దర్యాప్తులో కొన్ని క్యాష్ ని సైతం కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రధానంగా అందులో ఉన్న 8 మందిలో కొందరు నిందితులు ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, భూములు కావచ్చు, అనేక
అంశాలలో వాళ్ళంతా కూడా కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన అంశాలను కూడా అత్యంత సీరియస్ గా ఉంది. అయితే ట్రస్టీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాత్రం ఇటీవల ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం సందర్భంగా ఆయన రాజీనామా చేస్తున్నట్టు పక్కకు వైదొలుగుతున్నట్టు చెప్తారు. అయితే ట్రస్టీలో అనిల్ మిశ్రా సైతం కూడా రాజీనామా చేయడం జరిగింది. వీరిద్దరిపైన ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీని వెనుక మరో 8 మంది ఉన్నారు. 8 మందిని సిట్టు విచారించింది. వారందరినీ కూడా జైలుకు పంపించిన పరిస్థితి నెలకొంది. కానీ ప్రధానంగా దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, దీన్ని మొదట విరాళాలను సేకరించిన తర్వాతకి కౌంటింగ్ చేసిన అనంతరం బ్యాంకు దీంట్లో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయిన కోణంలో కూడా సిట్టు ఇప్పటికే ఒక పూర్తి స్థాయి విచారణ చేసింది. అయితే ఇటీవల ఒక ఐటీ చట్టం ప్రకారం కూడా దాదాపు విరాళ దుర్వినియోగం సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క పాత్ర ఇందులో లేదు. రామ మందిర నిర్మాణానికి కావచ్చు, దానికి సంబంధించిన నిధుల సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తిగా తీర్థక్షేత్ర ట్రస్టే చూస్తుంది. రామజన్మభూమికి సపరేట్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఈ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క హస్తం ఇందులో లేదు, ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదని చెప్తున్న నేపథ్యంలో ట్రస్ట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, చంపత్ రాయ్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరోవైపు సభ్యుడు అనిల్ మిశ్రాతో పాటు చంపత్ రాయ్ సంబంధించిన డ్రైవర్ కావచ్చు ఇతరులంతా కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యం ఉంది. వారందరిపైన ఎట్లాంటి చర్యలకు ఉపేక్షిస్తుంది, ఒకవేళ ట్రస్ట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా నేరుగా సిట్కు వీరందరిపైన చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనే అంశం కూడా చర్చకు వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం 8 మందిని అరెస్ట్ చేశారు, ఇతరులపైన ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదు కాని పరిస్థితి నెలకొన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వీరిపైన మాత్రం కొంత కీలక సమావేశం అనంతరం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సతీష్ చెప్పండి, గతంలో ఉన్న ఏదైతే ట్రస్ట్ నిబంధనలు కొంచెం సరళతరంగా ఉండడం వల్ల ఇటువంటి లోపాలనేవి చోటు చేసుకున్నాయి. ఇక మీదట పూర్తిగా ఈ నిబంధనలను పూర్తిగా మార్చేసి పూర్తి ప్రక్షాళన దిశగా ముందుకెళ్తామంటూ కూడా ట్రస్ట్ చెప్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను ఏమైనా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా కూడా ట్రస్ట్ సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కేవలం సిట్టు వేయడం, సిట్టు విచారణ అనంతరమే నివేదిక అటు ప్రభుత్వానికి ఇటు ట్రస్టీకి అందుతున్న నేపథ్యంలో సరికొత్త పరిపాలనా వ్యవస్థలో తీసుకొస్తారా, రామ మందిరం నిర్మాణాన్ని ట్రస్టీ చూస్తుందా, లేదంటే ఇక్కడ నుంచి ప్రభుత్వాలకు అప్పచెప్పేందుకు ఏమైనా లేఖ రాస్తుందా, లేదంటే దీనికి ఒక బాడీని నియమిస్తారా, లేదంటే ఏఈఓ స్థాయి అధికారిని కానీ ఒక అధికారిని నియమిస్తారా, ఇతర దేవాలయాల్లో ఏ విధంగా అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అలాంటి ఇన్వాల్వ్మెంట్ కాక రామ మందిరం ట్రస్టీ సరికొత్త పాలసీని తీసుకొస్తే మాత్రం ఆ పాలసీకి అనుగుణంగా ఎవరెవరు తీసుకొస్తారు, ఉన్నతాధికారులు రాష్ట్రం సంబంధించిన అధికారులు ఉంటారా లేదనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ట్రస్టీ సభ్యులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు చంపత్ రాయ్ కావచ్చు, అదేవిధంగా రామ మందిరం జన్మభూమికి సంబంధించిన ట్రస్ట్ ఇతరులు కావచ్చు, వీరంతా నేపథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇతరులు ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత లేదని చూడాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు జరగబోయే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటే ఈ ట్రస్టీ ప్లేస్ లో ఇంకేదైనా కొత్త పాలక మండలిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా లేదనేది చూడాల్సి ఉంటుంది. శుభం. రైట్, థ్యాంక్ యూ సతీష్.